హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లెర్న్ కంప్యూటర్ తెలుగు ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు మోహన్. సో ఇవాళ వీడియోలో మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో కొన్ని హైలైట్స్ తర్వాత అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ విండోస్ 11లో హైలైట్స్ ఏంటంటే మనము బ్యూటిఫుల్ ఇంటర్ఫేస్ మనం ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా అండ్ గ్రేట్ విండో లేఅవుట్స్, మనం ఏ విధంగా కావాలంటే ఆ విధంగా విండోని అరేంజ్ చేసుకోవడానికి మంచి లేఅవుట్స్ అని కూడా చూడొచ్చు. ఇందులో బెటర్ మల్టీ మానిటర్ ఫంక్షనాలిటీ కూడా యాడ్ చేయడం జరిగింది. పర్ఫార్మెన్స్ లో ఉపయోగపడే మంచి మంచి ఫీచర్స్ అన్ని ఇందులో యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా మనము ఇక్కడ మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు, ఆండ్రాయిడ్ యాప్స్ ని మనం ఈ ప్లాట్ఫామ్ లో రన్ చేయొచ్చు. ఇంతవరకు మనం ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో విండోస్ ప్లాట్ఫామ్లో మనం ఉపయోగించాలంటే అండ్ థర్డ్ పార్టీ అప్లికేషన్ ఉపయోగించే వాళ్ళం కదా. కాకపోతే ఇక్కడ డైరెక్ట్గా మనం యాక్సెస్ చేయొచ్చు. ఇందులో కొన్ని డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. ఏదైతే మనం అప్గ్రేడ్ విండోస్ 11 ఉపయోగించాలనుకుంటామో ఆ కంప్యూటర్ రీసెంట్ది అయి ఉండాలి. ఓకే, అంటే ఆ CPU రీసెంట్ది అయి ఉండాలి. దాని తర్వాత లాంగ్ టైం ఎవరైతే విండోస్ యూజర్స్ ఉంటారో ప్రజెంట్ వాళ్ళైతే విండోస్ 11కి అప్గ్రేడ్ అవ్వడంలో కొంచెం ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. ముందు విండోస్ 10లో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మన విండోస్ 11లోకి వచ్చేటప్పటికి అవి కనిపించకపోవడం అనేది ఇక్కడ చిన్న డ్రాబ్యాక్గా చెప్పుకోవాలి. సో ఎనీవే ఆఫ్టర్ 6 years తర్వాత మనకి విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ తర్వాత మనకి విండోస్ 11 న్యూ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే వచ్చింది. ఇది కంప్లీట్లీ న్యూ డిజైన్ అని చెప్పుకోవాలి. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ మనం మన కంప్యూటర్లో యూజ్ చేయాలంటే దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చూద్దాం. ప్రాసెసర్ వచ్చేసి 1 GHz మనకి మినిమం సపోర్ట్ చేసి ఉండాలి. దాని తర్వాత 4 GB ర్యామ్ ఉండాలి. అలాగే 64-bit ప్రాసెసర్ అయితే యూజ్ సపోర్ట్ అయి ఉండాలి. దాంతోపాటు మీ కంప్యూటర్లో మినిమం 64 GB స్టోరేజ్ ఉంటే మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ రన్ చేయొచ్చు అని చెప్పేసి మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. కంపాటబిలిటీ గురించి చూసుకుంటే కనుక TPM సపోర్టెడ్ అయి ఉన్న మదర్ బోర్డ్స్లోనే అండ్ CPSలోనే మనకి ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ అవుతుంది. ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్ అంటారు. ఓకేనా, 2.0 ఏదైతే సపోర్ట్ అయిందో ఆ వర్షన్ అందులో మాత్రమే ఇన్స్టాల్ అవ్వడం మనం గమనించాలి. అలాగే సెక్యూర్ బూట్ ఆప్షన్ అనేది ఖచ్చితంగా మనకి ఎనేబుల్ అయి ఉంటేనే మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేసుకోగలం. CPU మోడల్ కూడా లాస్ట్ 4 years అయి ఉండాలి. అంతకంటే ఎక్కువ ఓల్డర్ అయి ఉంటే మనకి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడం కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. ఎవరైతే విండోస్ 10 యూజర్స్ ఉన్నారో వాళ్ళు విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రాంలో కనుక పార్టిసిపేట్ అయి ఉంటే వాళ్ళకి డెవలపర్ ఛానల్ అనేది విండోస్ 11 అనేది అప్గ్రేడ్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం విండోస్ ఇన్సైడర్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. దాని ద్వారా మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలోకి డైరెక్ట్గా అప్గ్రేడ్ అవ్వచ్చు ఎవరైతే విండోస్ 10 యూజర్స్ ఉన్నారో. ఇందులో మనకి 2 వేరియంట్స్ ఉన్నాయి. విండోస్ 11 హోమ్ అండ్ విండోస్ 11 ప్రో అని చెప్పేసి 2 వేరియంట్స్ ఉన్నాయి. విండోస్ హోమ్లోకి మనం అప్గ్రేడ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీ కంప్యూటర్ విండోస్ 10లో మైక్రోసాఫ్ట్ అకౌంట్ మీరు లాగిన్ అయి ఉండాలి. అదే ప్రో వర్షన్కి వచ్చేటప్పటికి వితౌట్ మైక్రోసాఫ్ట్ అకౌంట్ లాగిన్ మనం డైరెక్ట్గా విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్కి అప్గ్రేడ్ అవ్వచ్చు అనమాట. ఇకపోతే మనకి విడ్జెస్ వస్తే కనుక మనకి ఈ విడ్జెస్లో న్యూస్, దాని తర్వాత థర్డ్ పార్టీ యాప్స్ అండ్ అలాగే వెదర్ టైల్స్ ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము ఆప్షన్స్ అనేవి విడ్జెస్లో చూడొచ్చు. అలాగే టచ్ స్క్రీన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో సింపుల్గా స్వైప్ అప్ చేసేసి వాళ్ళు ఇమీడియట్గా డేటా అయితే రిపోర్ట్ అయితే కానీ వెదర్ రిపోర్ట్ కానివ్వండి, తర్వాత థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళు న్యూస్ కానివ్వండి ఫాస్ట్గా చూసుకోవచ్చు అనమాట. ఇంకా చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అండ్ క్విక్ సెట్టింగ్స్ కూడా మనము ఈ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో చూడొచ్చు. అవేంటంటే వైఫై, తర్వాత స్పీకర్ అండ్ బ్యాటరీ ఐకాన్ అండ్ బై డిఫాల్ట్గా మనకి టాస్క్ బార్ రైట్ సైడ్లో అయితే మనకి ఉంటుంది. నోటిఫికేషన్ ఏరియాలో కొన్ని ఎక్స్ట్రా బటన్స్ వైఫై, బ్లూటూత్, ఏరోప్లేన్ మోడ్, బ్యాటరీ సేవర్, ఫోకస్ అసిస్టెంట్ అండ్ యాక్సెసిబిలిటీ అని చెప్పేసి అలాగే స్పీకర్ వాల్యూమ్ ఐకాన్ ఇంకా కూడా చూడవచ్చు. అట్ ది సేమ్ టైం స్క్రీన్ బ్రైట్నెస్ ఇంకా కూడా మనం అక్కడ చూడొచ్చు. ఇకపోతే లేఅవుట్ అండ్ మల్టీ టాస్కింగ్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో విండో దగ్గర పైన మ్యాక్సిమైజ్ బటన్ కనుక చూసుకుంటే ఎప్పుడైతే మీరు మౌస్ పాయింటర్ పెడతారో అక్కడ మనకి విండో లేఅవుట్స్ అనేది షో అవుతాయి. అంటే మనము సైడ్ బై సైడ్ 2 విండోస్ సెట్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకవైపు పెద్దగా పెట్టుకొని మరొక వైపు 2 విండోస్ సెట్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేఅవుట్స్ని మనము చూడొచ్చు. అంటే సింపుల్గా విండో అరేంజ్మెంట్ చేయడానికి కావాల్సిన లేఅవుట్స్ అనేది మనకి ఇందులో అందుబాటులో ఉన్నట్టు నేను చెప్తున్నాను. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ప్లాట్ఫామ్లో ఆండ్రాయిడ్ యాప్స్ ఉపయోగించవచ్చు విండోస్ 11లో. ఓకే, అది ఎలా అంటే మనం అమెజాన్ యాప్ స్టోర్ నుంచి మనము డైరెక్ట్గా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ని మనం విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో రన్ చేయొచ్చు అనమాట. సో ఇకపోతే మనకి గేమర్స్ గురించి మనం చెప్పుకుంటే కనుక ఇందులో గేమింగ్ సంబంధించిన లేటెస్ట్ ఫీచర్స్ కూడా యాడ్ అవ్వడం జరిగింది. Xbox అని చెప్పేసి ఎవరైతే గేమ్స్ మన కంప్యూటర్లో యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, అంటే విత్ HDR సపోర్ట్. సో ఎవరైతే క్వాలిటీ గేమ్స్ కంప్యూటర్లో యూజ్ చేయాలనుకుంటారో
ప్లే చేయాలనుకుంటారో వాళ్ళకి విత్ HDR సపోర్ట్ మనకి విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంలో ఉంది విత్ డైనమిక్ రీఫ్రెష్ రేట్తో. సో దీనివల్ల ఏమవుతుందంటే ల్యాప్టాప్లో చూసుకుంటే కనుక మనకి పర్టికులర్గా బ్యాటరీ సేవ్ అయితే అవుతుంది. ఫైనల్గా నేను చెప్పేది వచ్చేది అంటే విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలి అన్నా లేకపోతే మనం అప్గ్రేడ్ అవ్వాలన్నా కూడా మీ కంప్యూటర్ ల్యాప్టాప్ కానీ CPU ఖచ్చితంగా TPM 2.0 సపోర్ట్ అయి ఉండాలి, ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ మాడ్యూల్. ఓకే, అలాగే సెక్యూర్ బూట్ అనేది ఎనేబుల్ అయి ఉంటేనే కనుక మనము విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ని అప్గ్రేడ్ ఆర్ ఇన్స్టాల్ చేయలేం. సో అదేంటనేది దాని గురించి పూర్తిగా మనం మరొక వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ మీకు ఏమైనా విండోస్ 11 పై డౌట్స్ అండ్ సజెషన్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ వీడియోలో మీట్ అవుతాం. అంతవరకు సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే.